వాట్ ఎన్ ఐడియా స్టాలిన్ సార్ అంటోంది తమిళ రాజకీయం. ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎప్పుడు శత్రులను సైతం మన వైపు తిప్పుకున్నామన్నదే పాయింట్. ఇప్పుడు ఇదే ఫార్ములాను చాలా తెలివిగా అప్లై చేస్తున్నారు తమిళ సీఎం. నిన్న డిఎండికే, ఇప్పుడు అన్నా డిఎంకే రెబల్ గ్రూప్ కొడితే దెబ్బకు రెండు పిట్టలు. ఇందుకు స్టాలిన్ ఎత్తులను ప్రత్యర్థులు అంచనా వేయలేకపోతున్నారా? తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరూ ఊహించని మాట ఒకటి వినబడింది. நிலை அவர்கள் இந்த நாட்டுக்கு செய்த சாதனைகள் இவையெல்லாம் மக்களுடைய மனதில் ஆழமாக பதிந்திருக்கிறது. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని దృశ్యం ఒకటి కనబడింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి తమిళ రాజకీయ వేదికగా రుజువైంది. ఎప్పుడూ కలవని రెండు భిన్న ధృవాలు ఇప్పుడు కలిశాయి, కౌగిలించుకున్నాయి, కలిసి నడుద్దామన్న సంకేతాలిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రత్యర్థులు కూడా ఊహించని సంచలనమిది. ఎందుకంటే ద్రవిడ రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి పొలిటికల్ రైవల్రీ ఏ రేంజ్ లో ఉండేదో ఆ రాష్ట్రానికే కాదు దేశానికే తెలుసు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు లాఠీలు కూడా జులిపించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి రెండు పార్టీల మధ్య సయోధ్య సాధ్యమవుతుందని ఊహించామా? పన్నీరు సెల్వం అంటే జయలలితకు నమ్మిన బంటు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో పన్నీర్ సెల్వంకే అప్పగించారు జయలలిత. అలాంటి బంటు ఇప్పుడు డిఎంకే దరువందుకున్నాడు. స్టాలిన్ సాబ్, మీరు సూపర్, జయలలిత ఆశీస్సులు మీకుంటాయి, అలాగే ఎంజీఆర్ దీవెన్లు మీకు మెండుగా ఉంటాయి, మీరే మళ్లీ కాబోయే సీఎం అంటూ తమిళ జనానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు పన్నీరు సెల్వం. ముందుగా అసెంబ్లీలో పన్నీరు సెల్వం వర్గం స్టాలిన్ పై పన్నీరు జల్లింది. வருகின்ற தேர்தலில் மீண்டும் வெற்றி பெற்று தமிழகத்தின் முதல்வராக நமது மாண்புமிகு தலைவர் மு.க. ஸ்டாலின் அவர்கள் வர வேண்டும் என்று புரட்சி தலைவர் எம்ஜிஆர் ஆசியோடும் புரட்சி தலைவி அம்மா ஆசியோடும் மீண்டும் மீண்டும் வர வேண்டும் என்று இந்த நேரத்தில் நான் அவர்களை வாழ்த்தி எங்கள் அண்ணன் ஓபிஎஸ் அவர்களின் வாழ்த்துக்களோடு நான் நன்றி கூறி எனது தொகுதி மக்களுக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம். ఎప్పుడైతే పన్నీరు వర్గం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించిందో డిఎంకే నేతల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బల్లలు చరుస్తూ పండుగ చేసుకున్న దృశ్యం బహుశా తమిళ రాజకీయాల్లో ఈ మధ్య చూడనే లేదని చెప్పొచ్చు. ఇక అసెంబ్లీ బయటికి రాగానే తన వర్గం ఎమ్మెల్యే మాటను ఓపీఎస్ కన్ఫర్మ్ చేయడం మరో లెవెల్. அவருடைய வாழ்த்துக்கள், அவருடைய எண்ணம், செயல்பாடு தமிழக மக்கள் இன்றைக்கு என்ன நினைத்துக் கொண்டிருக்காரோ அதை அவர் சொல்லியிருக்கிறார். பொதுவான கருத்து இன்றைக்கு இருக்கின்ற அரசியல் சூழ்நிலை, கடந்த 5 ஆண்டு கால ஆட்சியினுடைய நிலை, அவர்கள் இந்த நாட்டுக்கு செய்த சாதனைகள் இவையெல்லாம் மக்களுடைய மனதில் ஆழமாக பதிந்திருக்கிறது. மீண்டும் ஆட்சிக்கு வரக்கூடிய வாய்ப்பு திராவிட முன்னேற்ற கழகத்துக்கு இருக்கிறது. ఎప్పుడు డిఎంకే గూటికి వెళ్తారో ఓపీఎస్ చెప్పలేదు. కానీ త్వరలో స్టాలిన్ పంచన చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు దివంగత విజయకాంత్ డిఎండికే కూడా స్టాలిన్ గూటికే చేరింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇదే తొలిసారి. 2016లో అన్నా డిఎంకే కూటమితో కలిసి డిఎంకే పోటీ చేసింది. తాజా పరిణామాలు ప్రత్యర్థులకు కంట్లో నలుసే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అటు పన్నీరు సెల్వం వర్గాన్ని, ఇటు డిఎండికేతో దోస్తీని పెట్టుకుని స్టాలిన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.